ఆనమయ్య జిల్లా పీలేరు పట్టణం కోటపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశలు, ఉపాధ్యాయుల బాధ్యత, ప్రభుత్వ సంకల్పంతో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యారంగంలో సమూల ప్రక్షాళన కోసం తాను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇచ్చాయన్నారు. విద్యా వ్యవస్థను ఒక పథకం ప్రకారం గత ప్రభుత్వం ధ్వంసం చేసి దాని పీకనులిమిన పరిస్థితుల్లో మళ్లీ విద్యారంగాన్ని పునరుత్తేజం చేయాలని, ఆధునిక జీవన ప్రమాణాలకు తగినట్లుగా ప్రభుత్వ విద్యను పరిపుష్టి చేయాలనే లక్ష్యంతో పాత విధానాలకు స్వస్తి పలికి నూతన విధానంతో విద్యారంగాన్ని ముందుకు నడిపిస్తున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందిస్తూ తల్లికి వందన పేరుతో వారి తల్లుల ఖాతాల్లో 15,000 రూపాయలు జమ చేయడం, విద్యార్థి మిత్ర లాంటి సంక్షేమ పథకాలతో ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి చూపుతున్నారన్నారు. విద్యార్థులతో కలిసి ఆయన సహపంక్తి భోజనం చేశారు. భోజనం ఎలా ఉందంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విద్యా పురోగతి, వారి క్రమశిక్షణ, విద్యారంగంలో పారదర్శకత, తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించడం కోసం ప్రతి పాఠశాలలో నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టడం జరిగిందని ఆయన సూచించారు. హై స్కూల్ దాని నుంచి యూనివర్సిటీ వరకు లోకేష్ గారి పోర్ట్ఫోలియో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. అదే అందరూ కూడా చాలా మంది చెప్పాను, ఈ పోర్ట్ఫోలియో మీకు ఉద్యోగం వెళ్ళడం అంటే కూడా లేకుండా ఛాలెంజింగ్ మనం తీసుకొని చేయాలని ఆ రోజు కూడా ఆయన సీఎం గారిని అడిగి తీసుకోవడం జరిగింది. 35,000 కోట్లు ఈ రోజు ఈ స్కూల్ ఎడ్యుకేషన్